హరి ఓం శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటి ఇప్పుడు చూస్తున్నటువంటి అద్భుతం ఏంటంటే దత్తాత్రేయ స్వామి నది. దత్తాత్రేయ స్వామి సంగమం అని కూడా అంటారనమాట. ఇది ఎక్కడుందో తెలుసా? మనకి కృష్ణానది మహాబలేశ్వర్లో జన్మించినట్టు తెలుసు అనమాట. కానీ ఆ నదితో పాటు విష్ణు స్వరూపమైనటువంటి కృష్ణతో బ్రహ్మస్వరూపమైనటువంటి వెన్నా నది, శివస్వరూపమైనటువంటి కొయినా నదిని గుహగృతి అని కూడా అంటారనమాట. అవే కాకుండా ఇంకా సావిత్రి, గాయత్రి అనేటువంటి నదులకు జన్మస్థానం మహాబలేశ్వర అనమాట. ఇంకొక విశేషం ఏంటంటే ఈ నదులు ఒకే చోట మహాబలేశ్వర్లో పుట్టినప్పటికీ నేను చూపిస్తున్నటువంటి వివిధ డైరెక్షన్స్లో మహాబలేశ్వర్ కొండ మీద నుంచి కిందకి దిగి భూమి మీద వివిధ రకాల్లో ప్రయాణిస్తూ చాలా దూరం ప్రయాణించిన తర్వాత మళ్ళీ అన్ని ఉపనదులుగా కృష్ణానదిలోనే కలిసిపోవటం అనేది ఇదొక వింత అన్నమాట. ఈ పంచగంగా నది పక్కనే మహాబలేశ్వర్ మందిరం ఉందన్నమాట. ఈ మహాబలేశ్వర్ మందిరంలోనే జిజియాబాయి మొక్కుకోగా స్వామి సమర్థ జన్మించారని అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పంచలింగేశ్వర మహాదేవ మందిరం అన్నమాట. అంతేకాకుండా 5 నదులు ఇక్కడ జన్మించాయి కాబట్టి వివిధ డైరెక్షన్స్లో వెళ్ళిపోగా కృష్ణానది మాత్రము విష్ణు స్వరూపమైనటువంటి కృష్ణానది మాత్రము ఒంటరిగా సుమారు 60 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మాహూలి అనేటువంటి ప్రాంతానికి చేరుతుంది. ఇక్కడ విష్ణు స్వరూపమైనటువంటి కృష్ణలో బ్రహ్మస్వరూపమైనటువంటి వెర్నా నది వచ్చి సంగమంగా మారి విష్ణు బ్రహ్మస్వరూపమై ముందుకు సాగుతుందన్నమాట. అప్పటికే ఇప్పుడు విష్ణు స్వరూపమైనటువంటి కృష్ణలో బ్రహ్మస్వరూపమైనటువంటి వెన్నా నది వచ్చి కలిసింది. ఈ 2 నదులు కలిసి విష్ణు బ్రహ్మస్వరూపంగా మారి అక్కడి నుంచి సుమారు 140 కిలోమీటర్ల దూరంగా ప్రయాణించి కరాడ్ అనేటువంటి ప్రాంతానికి చేరుతాయన్నమాట. ఈ కరాడ్ అనేటువంటి ప్రాంతంలో శివస్వరూపమైనటువంటి కోయినా నది వచ్చి కలుస్తుంది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి కృష్ణానదిగా భావిస్తారన్నమాట. ఇక్కడ ఈ నదిని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మారుతుంది కాబట్టి కృష్ణానది ఈ ప్రాంతాన్ని దత్తాత్రేయ నదిగా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతం ఈ సంగమం ఎంత అపురూపమైనదంటే ఈ ప్రాంతంలో గోండావల్లీకర్ మహారాజ్, బ్రహ్మానంద మహారాజ్, నారాయణ మహారాజ్ ఎంతోమంది మహాత్ములు తీవ్ర తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతం అన్నమాట. ఈ కరాడ్ అనేటువంటి ప్రాంతంలో అనేక మందిరాలు, సంగమేశ్వరాలయం, కృష్ణామాత నది, బ్రహ్మ సరస్వతి మల మందిరము, గోపాలకృష్ణ మందిరము, కుమారస్వామి మందిరము, శివశంకర మందిరము ఇవన్నీ కృష్ణాఘాట్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాయన్నమాట కరాడ్లో. అంతేకాకుండా నృసింహవాడి మహాత్ములైనటువంటి శ్రీ శాంతాస్త్ర మహారాజు గారు దేశ పర్యటన తర్వాత ఈ దత్తాత్రేయ నది అయినటువంటి ప్రీతి సంగం అంటారనమాట. ఈ సంగమాన్ని ఆ పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ ఆధ్యాత్మికతకు యోగ క్షేత్రంగా అనుకుని ఇక్కడ స్థానిక రామమందిరంలో మేడ మీద కొన్ని సంవత్సరాలు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉండగా 1910వ సంవత్సరంలో గోండావల్కర్ మహారాజు గారు తరచూ వీరిని దర్శించడానికి వస్తూ ఉండేవారన్నమాట. ఇక్కడ కృష్ణ భగవానుడైనటువంటి కృష్ణారూపంలో వేణానది అనేటువంటి బ్రహ్మస్వరూపం మాధవాశ్రమ స్వామి కాశీ విశ్వనాథుడి దగ్గర తీవ్ర తపస్సు చేసుకున్న తర్వాత వారు దేశ పర్యటనగా మహారాష్ట్రలోని ఈ కరాడ్లో కృష్ణవేణి కోయినా సంగమం అంటే దత్తాత్రేయ స్వామి నది ఈ సంగమాన్ని ప్రీతి సంగం అంటారనమాట. ఇక్కడికి వచ్చి చాలా కాలం తపస్సు చేసుకున్నారు కదా. ఈ సంగమంలో కుకుమతి సంగమ తీర్థము, విహంగ తీర్థము, నారేశ్వర కుబ్జేశ్వర తీర్థము ఇలాంటి అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి తీర్థాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శ్రీపాద శ్రీవల్లో స్వామి రామచంద్ర యోగితో కూడా ఈ రమ్యమైనటువంటి ప్రాంతాల్లో అనేక సంవత్సరాలు ఉన్నారని స్థానికులు తెలియజేస్తున్నారు. అందుకే శ్రీ శాంతాశ్రమ స్వామి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఆ ప్రాంతం చాలా నచ్చిందనమాట. ఈ సంగమం చోట అనేక మందిరాలు ఉన్నాయి, రామమఠం ఉంది. ఇప్పటికీ గోండావల్కర్ మహారాజ్ గారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దాని అనమాట. వారి ఆశ్రమంలో మేడ మీద శ్రీ మాధవాశ్రమ స్వామి సమాధి చెందారనమాట. వారి సమాధి స్థానం కూడా ఉంది అక్కడ. కృష్ణామాత ఘాట్ నుంచి ప్రీతి సంగం నుంచి 4 నిమిషాల నడక అనమాట. చావడి చౌక్, సోమవారపేట, కరాడ్ అంటే గోండావల్లీకర్ మహారాజ్ గారి ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు ఈ ప్రీతి సంఘానికి వచ్చి. అలాగే ఇది
కోల్హాపూర్ నుంచి కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఎంతో రమణీయమైనటువంటి ప్రాంతమే కాకుండా సాధన చేసుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. అలాగే పూనా నుంచి నృసింహవాడి వెళ్ళేటప్పుడు 125 కిలోమీటర్ల దూరంలోనే బాంబే బెంగళూరు హైవే మీదే ఉంటుందన్నమాట. సతారా నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముంబై నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే పంచపాండవుల్లో ఉండే సహదేవుడు గారు కొన్ని రోజులు ఇక్కడ నివసించినట్టు, అలాగే శ్రీరాముల వారు కూడా ఈ ప్రాంతంలో తిరిగినట్టు చెప్తారనమాట. ఇక్కడ గుహలు ఉన్నాయి, ఆ గుహలో వారు నివసించినట్టుగా చెప్తారు. అగస్త్య మహర్షి కూడా ఇక్కడ తీవ్ర తపస్సు చేశారని తెలియజేస్తారనమాట. ఇక్కడ ఉండేటువంటి మందిరాలన్నీ అతి పురాతనమైనటువంటి మందిరాలే, అందుకే ఎంతో మహానుభావులు కూడా మఠాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా దత్తాత్రేయ స్వరూపమైనటువంటి శాంతవన మహారాజ్ గారే స్వయంగా ఇక్కడ అనేక విగ్రహాలు కూడా ప్రతిష్ఠ చేసి రామ మందిరం అనేటువంటి పేరుతో మార్చారనమాట. అందరూ నృసింహవాడి వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకోవాల్సినటువంటి ప్రాంతాలు. అతి త్వరలోనే నృసింహవాడి చుట్టుపక్కల ఏ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు, ఏ మహాత్ములు ఉన్నారు అన్న వివరాలు కూడా తప్పక తెలియజేస్తాను. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. దత్తాత్రేయ స్వామి నది గురించి తెలియజేయండి. అందరికీ సేవ కింద చేస్తూ దత్తాత్రేయ స్వామి నిష్కామకరం అవుతుందన్నమాట. ఇది 10 మందికి మనకు తెలిసిన విషయం, భగవద్గీతకి సంబంధించిన విషయం తెలియజేయడం అనేది. దత్తాత్రేయ స్వామి సంగమం, దత్తాత్రేయ స్వామి నదిగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి కృష్ణానదిని అందరు తప్పక దర్శించుకోవాలని. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.